ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి డీటెయిల్స్ ఏంటి రంజిత్? నిఖత్, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నీళ్లు నిధులు నియామకాల కోరిక నెరవేరడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా దివాస్ కార్యక్రమం 2009 నవంబర్ 29న చేపట్టి తన ప్రాణాలను లెక్క చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. అది దానికి సంబంధించిన ఎన్నో మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, యాదవ్ లాంటి వాళ్ళు వృత్తుల పట్ల, వాళ్ళ యొక్క త్యాగాల పట్ల కూడా చూడలేక కూడా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా, జైత్రయాత్రగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా, శవయాత్రగా కేసీఆర్ శవం యాత్ర జరగడం అనే ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు ఆనాటి ముఖ్యమంత్రి. దానిలో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో కూడా పాలాభిషేకం కేసీఆర్ చిత్రపటానికి చేసి దాంతోపాటుగా బైక్ ర్యాలీ కూడా చేస్తున్నారు. మనతో పాటుగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నారు. అన్నా, చెప్పండి, దాదాపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క కీలక పాత్ర ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు చూసినట్లయితే ఒకవైపు పాలాభిషేకాలు, మరోవైపు బైక్ ర్యాలీ చేస్తున్నారు. దీనిని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణలో ఈరోజు మర్చిపోలేని రోజు ఈ నవంబర్ 29 దీక్షా దివాస్ సందర్భంగానే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు సచుడో తెలంగాణ వచ్చుడో అనే ఉద్యమంతో తెలంగాణ మొత్తం అగ్గి రగిలి ప్రతి ఎక్కడ చూసినా తెలంగాణలో పల్లె పల్లె, బస్తీ బస్తీ, వాడ వాడ ఎక్కడ చూసినా తెలంగాణ ఉద్యమం కోసం, కేసీఆర్ కోసం అడుగులో అడిగేసి యావత్ తెలంగాణ మొత్తం ఒకతాటికి వచ్చి కేసీఆర్ గారితో నడిచిన ఈ రోజు దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన ఈ ఉద్యమం ఈ దీక్షా దివాస్తోనే మలుపు తిరిగింది. ఈ దీక్షా దివాస్తోనే తెలంగాణకు కొత్తగా నాంది పలికింది అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ కోసం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినాదం ఎత్తుకున్నాడు కేసీఆర్ గారు. అదే ఇప్పుడు ఢిల్లీకి విసిరిన కేసీఆర్ గారు అదే ఢిల్లీకి డిపాజిట్లు చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అని మేము సవాల్ విసురుతున్నాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఈ ఉద్యమం అంటే తెలియదు. షార్ట్ కట్ల ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఈ దీక్ష చేస్తుంటే ఎంతో రకాలుగా ఇప్పుడు మాకు ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇక్కడ ఒక్క బీఆర్ఎస్ జెండా లేకుండా చేస్తా ఉన్నాడు. మేము ఢిల్లీ ఆంధ్ర పాలకులనే ఉరికించిన చరిత్ర మా విద్యార్థులది. కానీ ఈ ఢిల్లీ గులాంది, ఈ ఢిల్లీ డిపాజిట్ది ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో బద్దలు కొట్టి కాంగ్రెస్ గోడలు మేము మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని మేము శపథం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కానీ ఒకవైపు పిసిసి అధ్యక్షుడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒకప్పుడు చూసుకుంటే ఏమన్నాడు? బలిదేవత సోనియా గాంధీ అని చెప్పిండు. ఆయన పదవుల కోసం దేవత అంటాడు, బలిదేవత అంటాడు, కన్నతల్లి కూడా అంటాడు. ఇలా ఇవాళ ఆ సంచులు మోసి, మూటలు మోసి ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఉద్యమం గురించి తెలియదు, కేసీఆర్ గారి విలువ తెలియదు. ఇవాళ కేసీఆర్ గారి గొప్ప సంకల్పమే ఈ దక్షతకు ఈ దీక్షా దివాస్ అనేది. ఇవాళ ఈ దీక్షతోటి తెలంగాణ నలుమూలల మంటలు ఏర్పడి ఉద్యమాన్ని రగిల్చినటువంటి ఈ కేసీఆర్ సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్కు ఉంటే ఇవాళ హైదరాబాద్లో ఇల్లులు కూలగొట్టి, పేదవాళ్ళ ఇల్లులు కూలగొట్టి రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మూటలు మోస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనను, ఈ గడియల పాలనను బద్దలు కొట్టి మేము మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేసుకుంటామని ఈ దీక్షా దివాస్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డలో మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికే కూడా యూనివర్సిటీలో దీక్షా దివాస్ చేస్తుంటే కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం ఉన్నది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గతంలో ఏ అహంకారపూరితమైన మాటలు మాట్లాడిండో, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని ఏ రకంగా మాట్లాడిండో, ఆయన అధికార బలంతో పోలీసులను చూపించి నిన్న రాత్రి అట్టహాసంగా మంచిగా గులాబీమయం చేసిన ఉస్మానియా యూనివర్సిటీని ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాగైతే విద్యార్థులు కొట్లాడిరో పండుగ వాతావరణంలో దీక్షా దివాస్ చేసుకుందామన్న వాతావరణంలో విద్యార్థులు ఉంటే జెండాలు, ఫ్లెక్సీలు ఎక్కడ తీసేసి పోలీసులను మోహరించి మమ్మల్ని అణచివేయాలని రేవంత్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించిండు. నీ అయ్యతరం కూడా కాదు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు తెరపడం నీ అయ్యతరం కూడా కాదు. ఇంతమంది విద్యార్థి లోకం పొద్దున 8 గంటల నుంచి ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో
దీక్షా దివస్ని ఇలా జరుపుకుంటున్నారు. క్రిస్టియన్లకు క్రిస్మస్ ఎట్లనో, ముస్లింలకు రంజాన్ ఎట్లనో, తెలంగాణ ప్రజలకు గులాబీ సైనికులకు దీక్షా దివస్ నవంబర్ 29 అట్లనే చరిత్రలో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని అహంకారపూరిత మాటలకు విద్యార్థులుగా మేము రాబోయే రోజుల్లో నీ ఆనవాళ్ళు తెలంగాణ మర్చిపోయేటట్టు చేసే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఉదయం నుంచి అరెస్టులు చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు, జెండాలు తీసేస్తున్నారు. మీకు అంతకంటే ఎక్కువ ఏం చేత కాదు. రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి మాత్రమే మీరు ఇలా వాళ్ళకు బానిసలుగా పనిచేస్తున్నారు. పోలీసులు జాగ్రత్త. విద్యార్థులు ఉత్సాహంగా ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగా అయితే పాల్గొన్నారో ఈ రోజు కూడా అదే ఉత్సాహంతో నవంబర్ 29 దీక్షా దివస్ గారిని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని గుండెల నిండా స్మరించుకొని ముందడుగు వేస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరొకసారి విద్యార్థుల గారికి సందర్భంగా. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా అమరణ నిరాదీక్ష చేసి నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేస్తే హిందువులకు వచ్చేసి ఎలాంటి బతుకమ్మ పండుగలకు, క్రిస్టియన్లకు క్రిస్మస్ లాంటిది, ముస్లింలకు రంజాన్ లాంటి పండుగలు ఎలాంటిదో తెలంగాణ రాష్ట్రానికి దీక్షా దివస్ అనేది కూడా అంత కీలకమని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడ చూసిన నలుమూలల గులాబీమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. దానిలో భాగంగానే నిన్న మొత్తం కూడా దీక్షా దివస్ సందర్భంగా గులాబీ జెండాలతో బ్యానర్లతో కట్టేస్తుంటే అవన్నీ కూడా ఎక్కడికక్కడ కొంచెం చించేసి ప్రయత్నాలు చేసినటువంటి పోలీసులు కావచ్చు, దాంతోపాటు జిహెచ్ఎంసీ గారు కూడా తీసేశారని, దాంతో పాటుగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కండువాలు లేకుండా కూడా స్థానికంగా ఉన్న పోలీసులు ఇబ్బందులు పెట్టేసి అరెస్టు చేస్తున్నారని కూడా స్థానికంగా ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీక్షా దివస్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి అతి కీలకమైన పాత్ర కాబట్టి ఖచ్చితంగా ఎవరేన్ని చేసినా కేసీఆర్ ఆనవాళ్ళని తోడిపోయే వాళ్ళు ఎవరు లేరు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మళ్ళీ గులాబీ సైనికులందరూ ఏకమై మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా వీళ్ళందరూ ఉద్యమాన్ని చేపడతామని కూడా స్థానికంగా ఉన్న విద్యార్థులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.